వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను విశ్లేషిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ న్యూస్, కరెంట్ అఫైర్స్, జీకే అయితే విలువైన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, జీకే క్వశ్చన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇవాళ మనకు ఆయా దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు అయితే ముఖ్యంగా టెట్ మీద ఎక్కువగా ఫోకస్ కనబడుతుంది. టెట్ ఫీజుపై సర్కారు పునరాలోచన, టెట్లో నార్మలైజేషన్ ఉందా లేదా అంటూ మరొక వార్త, గురుకుల నియామక బోర్డులో మార్పులు, కొత్త టీచర్లకు జూన్లోనే పోస్టింగులు, వెబ్సైట్లో గ్రూప్ 4 సవరణ కార్యాల జాబితా అంటూ మరొక వార్త, గ్రూప్ 4లో సమాంతర రిజర్వేషన్లు కూడా తీసుకొస్తున్నారు. ఎస్సీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ అంటే ఇంకొక వార్త. సో ఒక్కొక్కటి మనం కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం, వీలైనంత వేగంగా. మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే డిస్కస్ చేస్తాను. ఇక టెట్ ఫీజు మీద కొంత ఆందోళన ఉంది. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే మరి టెట్ ఫీజు 1000 రూపాయలు అంటే కష్టంగా ఉంది, దీన్ని తగ్గించాలని ప్రభుత్వానికి అనేక రకాలుగా రిప్రజెంటేషన్స్ వెళ్తున్నాయి. గవర్నమెంట్ కూడా కొంత పునరాలోచనలో పడ్డట్టు మనకు ఈ ఆర్టికల్ ద్వారానైతే అర్థమవుతుంది. తగ్గించే యోచనలో విద్యాశాఖ. ఫీజు పెంపుపై బగ్గుమన్న అభ్యర్థులు, గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా ఫీజుల పెంపు, ఫీజు తగ్గించాలని ఆందోళన బాట పట్టిన అభ్యర్థులు అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. 1000 రూపాయలు అంటే మరి ఇది భారమైన విషయం కాబట్టి, ఎందుకంటే చాలామంది టెట్ రాస్తారు, క్వాలిఫై అయిన వాళ్ళు రాస్తారు, కాని వాళ్ళు రాస్తారు, 100 మార్కులు పైన ఉన్న వాళ్ళు రాస్తారు. ఇంతమంది రాసినప్పుడు 1000 రూపాయలు అనేది అందరికీ భారం అవుతుంది. దీన్ని తగ్గించాలి. ఎంత ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినా మ్యాక్సిమం 600 కంటే ఎక్కువ కాదు. గతంలో టీఎస్పీఎస్సీ కూడా 200-300 రూపాయలు తీసుకొని ఆన్లైన్లో కండక్ట్ చేసింది. ఇప్పుడెందుకు సాధ్యం కాదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి ప్రభుత్వం వీరికి ఫేవర్గా డిసిషన్ అయితే మరి తీసుకుంటుందని ఈ ఆర్టికల్లో మనకు స్పష్టమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పటికిప్పుడైతే ఏం చెప్పలేము. ఇక టీచర్లకు టెట్ తంట అంటూ మరొక వార్త కనబడుతుంది. ఎందుకంటే టెట్ సపరేట్గా మాకు కండక్ట్ చేయాలనే డిమాండ్ వచ్చింది, కానీ అది పాసిబిలిటీ కాకపోవచ్చు. ఎందుకంటే సపరేట్ టెట్ అనేది ఉండదు. ఇదే టెట్లో టీచర్స్ కూడా రాయాల్సి ఉంటుంది. వారు డిమాండ్ కొంత మార్క్స్ విషయంలో ఏమైనా డిమాండ్ చేస్తారా, ప్రభుత్వం ఏమైనా మరి చూస్తుందా తగ్గించడానికి, అదైతే ఇప్పటికి మనం ఏం చెప్పలేం. కానీ మిగతా విషయాలు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అంతా డేట్స్, టైమింగ్స్, టెట్కి సంబంధించి, టెట్ నోట్కి సంబంధించి అన్ని ఇచ్చారు. ఇది ఆల్రెడీ మీకు అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక టెట్లో నార్మలైజేషన్ ఉన్నట్టా లేనట్టా, ఎందుకు అంటే ఇప్పుడు డిఫరెంట్ డేట్స్లో మనకి టెట్ ఎగ్జామ్ అనేక సార్లు జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఒకరికి పేపర్ ఈజీగా వచ్చి ఒకరికి పేపర్ టఫ్గా వచ్చినప్పుడు మరి దీంట్లో సమతుల్యత, బ్యాలెన్స్ ఎలా పాసిబిలిటీ అవుతుంది, కొందరు ఎవరైనా నష్టపోయే అవకాశాలు ఉంటుంది కఠినంగా. ఈజీగా పేపర్ వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి నార్మలైజేషన్ చేస్తారా లేదా అనేది స్పష్టం చేయడం లేదు అనేది ఇక్కడ వార్త. రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొనడంతో ఇప్పుడు అభ్యర్థుల దృష్టి నార్మలైజేషన్పై పడింది. గత అన్ని టెట్లు ఒకే విడతలో ఓఎంఆర్ పేపర్ విధానంలో నిర్వహించేవారు. అప్పుడు అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఉండేది. దీంతో పేపర్ వాల్యుయేషన్లో ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. కానీ నార్మలైజేషన్పై మరి నోటిఫికేషన్లో స్పష్టత లేదు. మే 20 నుండి జూన్ 3 వరకు 15 రోజులైతే టెట్ పరీక్షలు జరుగుతాయి. 3 లక్షల మంది అభ్యర్థులు అయితే అప్లై చేస్తారు. మరి ఆన్లైన్ విధానంలో ఒక్కో రోజు ఒక్కో ప్రశ్న పత్రం ఇస్తారు. కొందరికి తేలికగా, మరికొందరికి కఠినంగా వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు యావరేజ్ పేపర్ను బట్టి అందరికీ కొన్ని గ్రేస్ మార్కుల ఆధారంగా పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. కానీ విషయాన్ని అధికారులు నోటిఫికేషన్లో లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్లోనే నార్మలైజేషన్ అమలు చేస్తామని వారు పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని ఆన్లైన్ పరీక్షలకు నార్మలైజేషన్ అమలు చేస్తామని నోటిఫికేషన్లో లేదా తర్వాత వెబ్ నోట్ ఇచ్చి అభ్యర్థులకు స్పష్టపరుస్తున్నారు. కానీ టెట్ ఆన్లైన్ విధానంపై మాత్రము నార్మలైజేషన్ చేస్తారా లేదా అన్న అంశాన్ని విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది. సేమ్ హెడ్డింగ్ మనకి మరొక వార్త. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఒకే సబ్జెక్టుకు 2-3 సెషన్లలో పరీక్షలు ఉంటున్నాయి. ఈజీగా వస్తే లాభం, కఠినంగా వస్తే నష్టం. నోటిఫికేషన్లో నార్మలైజేషన్పై స్పష్టత ఇవ్వని విద్యాశాఖ అంటూ మనకు కనబడుతుంది. సేమ్ న్యూస్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం క్లారిటీ ఇస్తుందని మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక టెట్ పరిస్థితి ఇలా ఉంటే కీలకమైన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సిని కూడా మరి ఇలాగ సెషన్ల వారీగా కండక్ట్ చేస్తున్నారు. మరి అక్కడ కూడా నార్మలైజేషన్ ఉంటుందా లేదా మరి నోటిఫికేషన్లో స్పష్టం చేయలేదు. దీంట్లో నార్మలైజ్ చేయాల్సి ఉంటుంది, కానీ దీనిపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని అటు టెట్కు ఇటు డిఎస్సిలో నార్మలైజేషన్ అమలుపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు అయితే మరి కోరుతున్నారు. ఆ ఫీజుపై కొంత ఆందోళన నడుస్తుంది. ఇక గురుకుల నియామక బోర్డులో
మార్పులు, సీనియర్ అధికారులకు చైర్మన్, కన్వీనర్ బాధ్యతలు, ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదనలు. సో ఇక్కడ కొత్తగా కొంత నియామక బోర్డులో మార్పులు అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఇక కొత్త టీచర్లకు జూన్లోనే పోస్టింగ్లు. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. ఇక్కడ గురుకుల పోస్టుల్లో పీడీ, లైబ్రేరియన్, టీజీటీ, పీజీటీ, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ నియామకాలు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి కన్వీనర్ అనే వ్యక్తి ఇక్కడ చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే గురుకుల బోర్డుకు చైర్మన్, కన్వీనర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు సంక్షేమ గురుకులాలలో ఇటీవల నియామక పత్రాలు పొందిన వారికి పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్లో పోస్టింగులు రానున్నాయి. ఇది ఆల్రెడీ అభ్యర్థులకు దాదాపు ఈ విషయం తెలిసి ఉంటుంది. సంక్షేమ గురుకుల సొసైటీల వారీగా నియామక పత్రాలు పొందిన వారికి ఇంకొకసారి ధృవీకరణ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తామని సొసైటీ వర్గాలు వెల్లడించాయి. అంటే జూన్లోనే మనకు పోస్టింగులు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా వెబ్సైట్లో గ్రూప్ 4 సవరణ ఖాళీల జాబితా, మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నేపథ్యంలో 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు సవరణ ఖాళీల జాబితా రివైజ్డ్ బ్రేకప్ను అయితే టీఎస్పీఎస్సీ నిన్న ప్రకటించింది. మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. గ్రూప్ 4లో సమాంతర రిజర్వేషన్లు సేమ్ మనకి ఇదే కనబడుతుంది న్యూస్. కాబట్టి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఒకసారి చూసుకోండి. బ్రేకప్ అంటే వేకెన్సీ బ్రేకప్ అంతా కూడా. నెక్స్ట్ వన్, ఎస్సీ అభ్యర్థులకు డిఎస్సీ ఉచిత శిక్షణ. డిఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తామని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 26 లోపు, ఈ డేట్ చూడండి, 26th లోపు అయితే మీరు మరి అప్లై చేసుకోండి. అది కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలని చెప్తున్నారు. డిఎస్సికి దరఖాస్తు చేసుకొని కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలు మించని వాళ్ళే ఇక్కడ ఎలిజిబుల్ అని కూడా మీకు చెప్తున్నారు. గమనించండి. గతంలో ఫ్రీ కోచింగ్ తీసుకుంటే వాళ్ళైతే అనర్హులు, కొత్త వాళ్ళే ఇక్కడ చేసుకోవాలి. మరి ఎవరైతే కోచింగ్ వెళ్లకుండా ఉంటే ఇది అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించిన వార్తలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.